మార్చుకుంటే మంచిది అనేది నాకు. ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు గఫూర్ గారు చెప్పుకున్నాను కూడా నేను ముందుగా మా పార్టీలు మా కార్యక్రమాలు ఏందో మా సంస్థాగతమైనటువంటి నిర్మాణాల మీద లేదంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద లేదా ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో వాటి మీద మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మేమేమి వాళ్ళు ఏమి విడిపోవాలని మేము కూర్చోలా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు విడిపోరు సార్. వాళ్ళు విడిపోతారని ఎందుకు అనుకుంటాం? మేమేం అనుకోవట్లా. విడిపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవలేడు, బీజేపీకి ఒక్క సీట్ రాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఆ స్థాయికి కూడా రాదు అని వాళ్ళకి తెలిసి చూశారు కదా 19 ఎన్నికలు. కాబట్టి వాళ్ళు తండుకున్నా తిట్టుకున్నా తలగబోసుకున్నా చేతులు పట్టుకుని నిలబడాల్సిందే, కడుపులో కత్తులు పెట్టుకునైనా నిలబడాల్సిందే సార్. అది అనివార్యం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు విడిపోతారని వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ఏదో తన్నుకుంటే మేమేదో అధికారంలోకి రావాలనే ఆలోచన మాకు లేదు వర్మ గారు. చాలా క్లియర్ గా చెప్తున్నా, మేము ప్రజలు నమ్ముకున్నాం. ఇగో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మీరు చూస్తానే ఉన్నారు కదా. ఈ లాకప్ డెత్ల దగ్గర నుంచి ఆత్మహత్యల దగ్గర నుంచి ఆడవాళ్ళని వ్యవస్థలు చేసి రోడ్ల మీద కొట్టే దగ్గర నుంచి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు లేదా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మరి ఉండడాన్ని బట్టి కానీ లేదా రాజధాని కాదు రాజశేఖర్ గారు దానికి నేను కాదు వినండి, దానికి నేను శివశంకర్ గారిని ట్రస్ట్ చేసి అడిగాను. ఏంటండి ఇదంటే వైసీపీ వాసన ఇంకా పోవట్లేదని తిరిగి మీకే వేస్తున్నారు ఆయన. శివశంకర్ అంటే ఒకటండి, అదే నన్ను అన్నారు కదా, శివశంకర్ గారు కూడా ఎక్కువ ఆయన ఒక చైర్మన్ ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ వాయిస్ వినిపించాల్సిందే, కూటమి వాయిస్ వినిపించాల్సిందే. కాకపోతే శివశంకర్ గారి మాటలో అంబటి రాంబాబు గారి గురించి, పేరు నాని గారి గురించి మాట్లాడారు. నేను ఒక మాట చెప్పమంటారా? అంబటి రాంబాబు గారన్నా పేరు నాని గారన్నా ఈ కూటమి నాయకులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ దెబ్బకు భయం పడుతుంది. ఎక్కడ ఏం జరిగా అందులో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారు. వీళ్ళు సహించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా నాయకులు ఉంటారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రజల పక్షాన నిలబడతారనేటువంటి మాట వాస్తవము. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టుకొని ఎన్ని జైళ్ళకి పంపనీయండి. రాంబాబు గారు అయితే తగ్గేదే లేదనేసి ఆయన ఓపెన్ గా ఉన్నారు. కాబట్టి ఆయనే కాదు వాళ్ళ ఆ నాయకుల దగ్గర నుంచి కింద నాయకుల దాకా ఎవ్వరు కూడా తగ్గేటువంటి ప్రశ్నే లేదు. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎన్ని జైళ్ళకన్నా పంపండి. మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలు దోపిడీల మీద వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టాప్ టు బాటమ్ సిద్ధంగా ఉన్నాం. భయపడతారని మాత్రం కళ్ళు అనుకోవద్దు. మీరు విడిపోతారని కూడా మేము కళ్ళు అనుకోవట్లా. మీరు విడిపోకూడదు, మీరు అలాగే ఉండాలా. మొత్తాన్ని కట్టగట్టి వాడగొట్టాలి. 29 ఎన్నికల్లో మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరు చూస్తారు రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో అక్కడే మీకు అర్థమవుతుంది మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో కూడా అక్కడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే అది నిర్ణయించేది మనం కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మేము ప్రజల మీద ఆధారపడ్డాం, ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న మరి అక్కడ జరిగినటువంటి సంఘటన గుంటూరులో మహిళ వ్యవస్థను చేసి నడి రోడ్డు మీద కొడతా అంటే దాన్ని కూడా సమర్థించుకుంటే మేము ఏం చేస్తామండి? ఇక ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకొని లేదంటే వాళ్ళని ఏదో అరెస్టులు చేస్తే అయిపోయిందా? ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి వాళ్ళందరికీ శిక్ష లేపించి జైలుకి పంపించిన తర్వాత చిత్తశుద్ధి తెలుస్తుంది. కాబట్టి అది కూడా ఏంటి, ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల దాకా కూడా ఒక్కళ్ళు రాలి అక్కడికి. 3 రోజులు టీవీ ఛానల్స్ లో వీడియోలు రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మొత్తం అక్కడికి బయలుదేరి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం. ఇప్పుడు అమరావతిలో కూడా ఏమి లేదు, అమరావతిలో కానీ ఒక్కళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినా మేము ఖచ్చితంగా మరి నేను రాజీనామా చేస్తాను అని బాలకోటి గారు అన్నారు. నేను దానికి ఆయన మరి అంగీకరిస్తారో అంగీకరించారో మరి నేను ఒకటి చూపిస్తాను. వర్మ గారు మీరు లైన్ లో ఉన్నారు కదండి? ఉన్నాను. మీరు ఒకే ఒక వీడియో చూపిస్తాను, మీరు అది చూసి మీరే చెప్పండి. మరి ఎవరైనా ఒకవేళ చంద్రబాబు నమ్ముకున్నందుకు మాకు జరిగింది మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. కొంచెం మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిటి కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. చూడండి మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని కట్టుబడి తీసుకుంటారు.
మా సభల మీద వేసుకోమని మమ్మల్ని చంపేసి వచ్చింది కానీ ఈ రకంగా మమ్మల్ని అడుగుతే ఏం చేయాలి అడుగుతే మా పొలం తిప్పుతున్నారు మేము అడుగుతున్నారు మాకు మగవాళ్ళు కూడా ఇవ్వలేదు ఇంక మేము ఉన్నది నేను మా బాబు ఇంకా రోడ్డు మీద పడి అడగలేదు మీకు మాకు. ఓకే ఓకే అండి. ఇది సార్ పరిస్థితి. దీనికి ఏమంటారో చెప్పండి. అందరికీ ఏకగ్రీవంగా ఇష్టపడి ఇచ్చారన్నారు కదా. ఓకే. ఆవిడ పొలంలో వెళ్తే నెట్టు పడేసి ఆడ పంట కూడా తీసుకోకుండా పంటను కూడా దున్ని పడేస్తా ఉంటారు అన్యాయంగా అక్రమంగా. ఓకే. మరి దీన్ని సరే సమాధానం ఏం చెప్తారు విందాం. ఆయన ఒక సవాలు విసిరారు. కాదు కాదండి, ఆయన ఒక సవాలు విసిరారు. వినండి రాజశేఖర్ గారు. ఎవరు మాట్లాడలేదు నేనే వినండి. రాజశేఖర్ గారు ఆయన సవాలు విసిరారు, మీరు వీడియో చూపించారు. సమాధానం ఆయన చెప్పాలి కదా. ఏం జరిగింది బాలకోటి గారు? సరే మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు దానికి మాట్లాడండి. అదే ఇప్పుడు సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, వీళ్ళు ఋషికొండ విషయం మాట్లాడతారు. ఋషికొండ ఏంటి అమరావతిలో జరిగిందంటే అమరావతి ఎక్కడ, ఋషికొండ ఎక్కడ, ఖర్చు దేనికి ఎంత పెట్టారు? ఈడ 2 లక్షల కోట్ల పైబడి పెడతా ఉన్నారు. ఇంకా ఎన్ని లక్షల కోట్లో తెలియదు. ఇప్పటికి 47,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఆడ 240 కోట్లు పెట్టి ఋషికొండని ఆయన చక్కగా కట్టి పెడితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అది ఎట్లుందంటే ఆ మోటార్కి మొగలు పువ్వు ఇచ్చినట్టుంది ఈ ప్రభుత్వానికి. ఆ బిల్డింగ్ దాన్ని ఎలా వాడుకోవాలో కూడా చేత కాకుండా ఈ రోజు అలాగే ఉండిపోయింది. అది ఆ బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్. అది ఈ రాష్ట్రానికే ఒక గుర్తింపు లేదా ఒక పేరు తీసుకొచ్చేటువంటి ఐకానిక్ బిల్డింగ్. మరి దాంట్లో దాన్ని వినియోగించుకోకుండా ఈ రోజుకి అలాగా వదిలేసేసి అది దాన్ని పాడు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు. అంటే నేను అది ప్రభుత్వ భూమి అండి. అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కోసం కట్టుకుంది కాదు. మీరు అర్థం చేసుకోవాలా. అది ప్రభుత్వానికి సంబంధించింది అనేటువంటి మాట మీరు మర్చిపోవద్దు. అది ఎలక్షన్ ముందంటే తప్పుడు మాటలన్నీ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండడానికి కట్టుకున్నాడు, సముద్రం పాటు చూడటానికి కట్టుకున్నాడు అని. లేదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ అదే సిస్టమ్ ని వాళ్ళు అధికారంలోకి వచ్చినాక అదే సిస్టమ్ చేస్తున్నారు. మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంటిన్యూ చేస్తున్నారు. నిన్నగా చూశారు కదా, జట్కుల అనేది అన్యాయంగా ఒక మహిళను తీసుకొచ్చి అరెస్టులు చేశారు, మహిళను తీసుకొచ్చి గందరగోళం చేశారు అని ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు కదా. నిన్నేమైంది? ఆమె పెద్ద డొకాయిట్ అని నిన్న తేలింది కదా. వాళ్ళు వేసినటువంటి విచారణలో ఏమైంది? సిఐడి విచారణలో ఏమైంది? విచారణ తేలింది కదా. ఆమె మీద ఆరోపణలు డబ్బు కొట్టేసి బ్లాక్ మెయిల్ చేస్తుందని వచ్చింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్నికల ప్రయోజనాలకు పొందారండి. వస్తున్నాయి కదండి. చూద్దాం ఖచ్చితంగా. బాలకోటి గారు చెప్పండి, ఎవరా మహిళ? వర్మ గారు కుంతీదేవి పాండవులకు అన్నం పెడుతూ 5